కైటివి మీడియా. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యేక విచారణ బృందం సిద్ధమైంది. ఈ కేసు విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించిన సిట్ అధికారులు నేరుగా కేసీఆర్ ను విచారించాలని నిర్ణయించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు నోటీసులు అందజేసేందుకు సిట్ అధికారులు గజ్వెల్ నియోజకవర్గంలోని ఆయన నివాసం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం శుక్రవారం ఫామ్ హౌస్ లోని కేసీఆర్ ను సిట్ అధికారులు ముఖాముఖి విచారించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇదే కేసులో పలువురు టీఆర్ఎస్ అగ్రనేతలను సిట్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల వినియోగం, రాజకీయ నేతల ఫోన్ల నిఘాపై ప్రధానంగా ఈ విచారణ సాగనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత సిట్ ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారనేది గులాబీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంలోనే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు వార్తలు వినిపించడం రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత పాలనలో పొలిటికల్ లీడర్స్, సినీ ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్, సంతోష్ రావులను అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి దొరికిన సమాచారం మేరకు కీలక సమాచారం చేరవేయడంలో కేసీఆర్ పాత్రపై ఆరా తీసేందుకే ఆయనకు ఈ నోటీసులు ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు దోషులెవరో తేల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం తన పరిధిని విస్తృతం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి తన ఫామ్ హౌస్ లోనే విచారించనున్నట్లు వార్తలు షికారులు చేస్తున్నాయి. దీనిపై సిట్ బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.